నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ రేవంత్ కుమార్. ఈరోజు లా అవేర్నెస్ వీడియో చేయడం జరుగుతుందండి. చైల్డ్ పోర్నోగ్రఫీ, చిన్న పిల్లల యొక్క అశ్లీల చిత్రాలు, వాటిని చూడడం అయినా గూగుల్లో టైప్ చేయడం అయినా అది ఇల్లీగల్ అండి. ఎందుకంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది మన దేశంలో బ్యాంగ్ అండి. ప్రతి ఒక్కరు వీటిలో చాలా అవేర్నెస్ ఉండాలి. దీనికి మీకు పడే శిక్ష ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 293 ఒకటి, ఐటీ యాక్ట్ 67B ప్లస్ దాంతో పాటు మీకు పోక్సో యాక్ట్ కూడా పెడతారండి. అండర్ సెక్షన్ 14 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 అన్ని సెక్షన్స్ మినిమం 10 years జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందండి. కంటిన్యూస్ గా గూగుల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ ఒకవేళ టైప్ చేసినా కూడా ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళ రికార్డ్స్ కి వాళ్ళ సాఫ్ట్వేర్ కి హిట్ అవుతుందండి. ఇమీడియట్లీ మీ మీద మీ మొబైల్ ఒక ఐపీ అడ్రస్ వాళ్ళకి హిట్ అయ్యి ఇమీడియట్లీ మీ మీద ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో ఈ వీడియో ప్రతి ఒక్కరు అవేర్నెస్ కోసం అండి. పేరెంట్స్ కూడా అవేర్ అవ్వాలండి. వాళ్ళ పిల్లలకు కూడా చెప్పాలి ఈ వీడియో అనేది, చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది సోషల్ మీడియాలో ఒకరికొకరికి వాట్సాప్ లో పంపించుకున్నా, ఇన్స్టాగ్రామ్ లో పంపించుకున్నా, వాళ్ళ ఫేస్బుక్ లో ఇన్బాక్స్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా ఇమీడియట్లీ పోలీస్ రికార్డ్స్ హిట్ అవుతుందండి. సో ఈ కేసుని నేను రీసెంట్లీ ఒక కేసులో నేను అడ్వకేట్ గా ఉండడం వల్ల నేను మీకు చెప్పగలుగుతున్నానండి. సో ప్రతి ఒక్క పేరెంట్స్ అయినా సరే, పిల్లలైనా సరే ఈ యొక్క చైల్డ్ పోర్నోగ్రఫీ అనే వాటి మీద అవేర్నెస్ తెచ్చుకోండి. ఇట్ ఈస్ ఏ ఇల్లీగల్ అండ్ క్రైమ్ అండి మన దేశంలో. సో ప్రతి ఒక్కరు అవేర్ గా ఉండాలని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. జై హింద్.